తెలుసు ఇంకా ఎస్ థ్రిల్లింగ్ మ్యాచ్లో టీమిండియా సూపర్ విక్టరీ. T20 వరల్డ్ కప్ ఫైనల్కు భారత్ న్యూజిలాండ్తో ఆమీ తూమీ తేల్చుకోనుంది. మరి వచ్చే సండే రోజు ఆమీ తూమీ తేల్చుకోనుంది టీమిండియా. ఇక నిన్న జరిగిన మ్యాచ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఆశాంతం ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్. దీనిలో ప్రధానంగా ఇంగ్లాండ్ అండ్ ఇండియా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడింది. విజయాన్ని ఇద్దరి మధ్య దోబిసులాడుతూ జరిగింది. 19వ ఓవర్ వచ్చే వరకు కూడా విజయం ఎవరికి వస్తుందో తెలియదు. కానీ 19th ఓవర్ మాత్రం మరి ఇండియాకి మ్యాక్సిమం గెలుపు వైపుకి ధీమాని తీసుకెళ్లేటట్టు చేసింది. ఎందుకంటే 30 పరుగులు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఆ తర్వాత 20వ ఓవర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క బాల్ వేసిన తరువాత వికెట్ పడటంతో బేతల్ వికెట్ పడిపోవడంతో అతను రన్అవుట్గా వెనుతిరగడంతో ఇండియా యొక్క విజయం కన్ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అన్ని బాల్లలో అన్ని సిక్స్లు కొట్టినా కూడా విజయానికి అంత దూరంలో ఉండిపోతారు కానీ కొట్టలేరు. కానీ అక్కడ కూడా ఆర్చర్ లాంటి వ్యక్తి వచ్చి మరి 3 సిక్స్ల ఓవర్లో బాది మరి కేవలం ఎక్కువ పరుగులు విజయాన్ని భారత్కి కట్టబెట్టకుండా కేవలం 7 పరుగుల తేడాతో భారత్కి విజయాన్ని కట్టబెట్టడంలో మరి అయింది. ఏది ఏమైనప్పటికీ ఒక్క పరుగుతో గెలిచినా కూడా విజయమే. అద్భుతంగా బౌలింగ్ చేసి మరి టీమిండియా మరి చేస్తూనే ఉంది, బౌలింగ్ చేస్తూనే ఉంది. ఎందుకంటే అది బ్యాటింగ్ పిచ్, ముంబై వాంకటే స్టేడియం బ్యాటింగ్ పిచ్. ఇండియా 253 స్కోర్ చేసినప్పుడే 254 టార్గెట్ పెట్టినప్పుడే ఇంగ్లాండ్ కూడా అదే విధంగా కొడుతుందని క్రికెట్ తెలిసిన అందరికీ కూడా అది ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే అది కొంచెం వాంకటే స్టేడియం, కొంచెం చిన్న స్టేడియం. అదేవిధంగా పిచ్ కూడా బ్యాట్ మీదకి బాలు ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన థింగ్ ఏంటంటే ఆ పిచ్లో ఎటువంటి పరిస్థితులు అక్కడ నిన్న మంచు నిన్న గన మంచు వచ్చుంటే సెకండ్ టైం గన మంచు వచ్చుంటే సెకండ్ ఇన్నింగ్స్కి భారత్కి చాలా ఇబ్బంది అయ్యేది. ఆ గ్రిప్పింగ్ బాల్కి దొరికేది కాదు. ఒక మంచు రాకుండా ఉండడానికి ఎవరు బ్యాటింగ్ అయినా ఎవరు బౌలింగ్ అయినా స్టేడియం వాళ్ళు మరి ఒక టైప్ ఆఫ్ వెసన్స్ దాని మీద జల్లటం వలన గ్రౌండ్ మొత్తం జల్లటం వలన అక్కడ మరి మంచు అనేది పైకి రాకపోవడం అనేది ఒక అడ్వాంటేజ్ అయింది. ఏదైనా టీమిండియా టాస్ అయితే ఓడిపోయింది కానీ మ్యాచ్ మాత్రం గెలిచింది. అద్భుతంగా రాణించిన సంజు శాంసన్ ఫస్ట్ 20 పరుగుల 22 పరుగుల దగ్గరలో ఆ టైంలో తను వికెట్ని మరి క్యాచ్ని ఇంగ్లాండ్ ఫీల్డర్స్ వదిలేయడం జరిగింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోకుండా 89 పరుగులు ఏకధాటిగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తలో చేయి వేసి ప్రతి వాళ్ళు ఒక సిక్సర్ బాదకుండా లేరు, వచ్చారు, చాలా బాగా ఆడారు. బోర్డు మీద 253 విజయ లక్ష్యాన్ని పెట్టారు. అంతటి విజయ లక్ష్యాన్ని ఛేదించే దిశగా దిగిన ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఏ దశలో కూడా వెనకడుగు వేయకుండా తాను కూడా వచ్చిన దగ్గర నుంచి అటాక్ చేస్తూనే ఉంది. అయితే రెగ్యులర్గా వికెట్స్ పడిపోవటం అనేది ఇంగ్లాండ్కి చాలా ప్రాబ్లం అయిన విషయంగా మనం గమనించవచ్చు. రెగ్యులర్గా వికెట్లు పడిపోతుంది. ఒక పక్కన వికెట్లు పడిపోతున్న బేతల్ అనే మరి ఇంగ్లాండ్ ప్లేయర్ అద్భుతంగా ఆడి సెంచరీ కూడా చేశాడు. అతను సెంచరీ వృధా అయినప్పటికీ కూడా మరి లాస్ట్ ఓవర్లో కానీ అతను రన్అవుట్ కాలేదు. మరి అతను కొట్టిన షాట్స్ అన్నీ కూడా నా భవిష్యత్ అనే విధంగా ఉన్నాయి. బేతలు ఉన్నంతసేపు కూడా విజయం. మరి ఎక్కడ బాల్ కనబడితే 4-6 2 ఇన్నింగ్స్లో కూడా 240 పైచిరుకు వాళ్ళు కొట్టారు. అంటే 239 ఏమో వాళ్ళు కొట్టారు, 240 పైచిరుకు వాళ్ళు కొట్టారు, 253 మనం కొట్టాం. కాబట్టి 500 చేంజ్ పరుగులు వెళ్ళిందంటే బ్యాటింగ్కి ఎంత స్వర్గధామంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇంగ్లాండ్ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. టీమిండియా ఫైనల్కు చేరింది. ఆల్రెడీ న్యూజిలాండ్ ఫైనల్లో వెయిట్ చేస్తుంది. ఇక ఒక్క అడుగు దూరంలో కప్ అయితే ఉంది. నిన్న ప్రధానంగా చెప్పుకోవాలంటే సంజు శాంసన్తో పాటు ఎవరైతే మరి హార్దిక్ పాండ్యా ఉన్నారో అతను మ్యాచ్ విన్నర్గా ఉన్నాడు. నిన్న హార్దిక్ పాండ్యా పట్టిన క్యాచ్ కావచ్చు, అతను వేసిన 19వ ఓవర్ ఏదైతే ఉందో ఆ ఓవర్కే మనకి మరి విజయం చేకూరింది. అంతకుముందు వేసిన బుమ్రా ఓవర్ కూడా ఆల్మోస్ట్ తక్కువ రన్స్ ఇచ్చి బుమ్రా కూడా మంచి కట్టుదిట్టంగా వేశాడు. ఎందుకంటే బ్యాట్తో కొడితే 20 రన్స్ 15 రన్స్ కొడుతున్న టైంలో 7-8 రన్స్ ఇవ్వడం కూడా గ్రేటే. మరి ఆ టైంలో వచ్చాడు హార్దిక్ పాండ్యా, అద్భుతంగా బౌలింగ్ చేశాడు 19 ఓవర్లు. ఇక లాస్ట్ ఓవర్ వాళ్ళు 30 రన్స్ కొట్టాల్సింది. అప్పటికి ఇండియా యొక్క విజయం కన్ఫర్మ్ అయిపోయింది. 30 రన్స్ కొట్టడం మాటలు కాదు. అయితే అవకాశం ఉంది వాళ్ళకి, ఎందుకంటే బేతల్ అనే దుర్భేద్యమైన బ్యాటర్ ఉన్నాడు, ఏదైనా జరగవచ్చు. కానీ స్పిన్కి ఇవ్వకుండా అక్కడ అక్షర్ పటేల్కి ఒక ఓవర్ అన్నకుండా కూడా తెలివిగా సూర్యకుమార్ యాదవ్ ఏం చేశాడంటే మరి ఏదో ఫాస్ట్ బౌలింగ్కే ఇచ్చాడు. అది కూడా శివం దుబే ఆ ఓవర్ వేయటం జరిగింది. ఫస్ట్ బాలే మరి
రన్అట్గా అతను వెనుదిరిగిన తర్వాత అప్పుడు విజయం మరి కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత ఇంకో బాల్ వేస్ట్ అవ్వటం, సింగిల్గా రావటం, అప్పుడు విజయం కన్ఫర్మ్ అయిపోయింది. అన్ని సిక్స్లు కొట్టినా మనం లీగల్ డెలివరీ చేస్తే మనదే విజయం. ఆ టైంలో ఆర్చర్ వచ్చి 3 సిక్స్లు కొట్టి మరి ఆ పరుగుల మొత్తాన్ని కూడా ఇంకా పెంచడం అయితే జరిగింది. ఓవరాల్గా టీమిండియా అద్భుతంగా ఆడింది, ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడింది. నిన్న చూసిన వాళ్ళందరికీ ఫుల్ పైసా వసూల్, 100% పైసా వసూల్. స్టేడియంలో ఉన్న వాళ్ళు కావచ్చు, టీవీల ముందు వీక్షించే వాళ్ళు కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇండియాకి ఒక గొప్ప సువర్ణ అవకాశం ఉంది మరొక్కసారి వరల్డ్ కప్ను ముద్దాడటానికి. మరి ఇండియా అడుగు దూరంలో ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా అని మనం తెలుపుకోవచ్చు. ఇక్కడ కూడా అదే రాసుంటారు. ప్రపంచ కప్ టీమిండియా ఫైనల్కు చేరింది. ముంబైలో వాంకటేష్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన థ్రిల్లింగ్ సెమీఫైనల్ మ్యాచ్లో గెలుపొందింది. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చివరి ఓవర్ వరకు మ్యాచ్లోనే ఉంది. మరి జాకబ్ బెథెల్ 48 బంతుల్లో 105 అద్వితీయ పోరాటం చేశాడు. అయితే చివరిలో ఇంగ్లాండ్ ఒత్తిడికి తలవంచింది. దీంతో విజయం సాధించిన టీమిండియా ఆదివారం అహ్మదాబాద్లో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడబోతుంది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన భారత్ సంజు శాంసన్ అదిరిపోయి ఆరంభాన్ని అందించాడు. తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 42 బంతుల్లో 7 సిక్స్లు 8 ఫోర్లతో రెచ్చిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా తలొక్క చెయ్య వేయటం ద్వారా మరి 253 విజయ లక్ష్యాన్ని అయితే పెట్టాం. దాన్ని అయితే అందుకోలేకపోయింది. ఒత్తిడికి తలొగ్గింది ఇంగ్లాండ్ టీం. దాంతో విజయానికి ఇండియాకి మార్గం సుగమమైంది. ఇక నెక్స్ట్ ఇది చూద్దాం. విజయ్ రష్మిక దంపతులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు, ఇంటికి వెళ్ళి అభినందనలు. మరి టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నివాసానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విరోష్ అంటే విజయ్ రష్మిక జంటను ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వారి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం వెడ్డింగ్ రిసెప్షన్కు ఢిల్లీలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోవడంతో గురువారం స్వయంగా ఇంటికి వెళ్ళి ఆశీర్వదించారు. అయితే అక్కడ ఏదైతే రిసెప్షన్ ఉందో ఆ రిసెప్షన్కి అయితే రేవంత్ రెడ్డి గారు వైఫ్ అయితే వెళ్ళారు. కానీ ఇచ్చిన ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆహ్వానం మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళటం అయితే జరిగింది. ఆ జంటకి శుభాకాంక్షలు చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కుటుంబ నియంత్రణ వద్దు, ఎక్కువ పిల్లల బుద్ధు ప్రోత్సాహకాలు ప్రకటించిన చంద్రబాబు ఇద్దరికంటే ఎక్కువ కంటే కాన్పు సమయంలో 25,000 మరి ఇస్తామని చెప్పి ప్రకటించింది. గతంలో కుటుంబ నియంత్రణ ఉండాలి అని చెప్పి కూడా ఆ టైంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లో మనకి జనాభా విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. కానీ ఈ రోజున పరిస్థితి అలా లేదు. ఇంకొకటి మనకి ఏపీలో చూసుకుంటే జననాల రేటు చాలా తక్కువైపోయింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవటం ఆహ్వానించదగ్గ విషయం. మరొక విషయం ఏంటంటే ఇంకొకటి కూడా మాట్లాడారు. అంటే ఆశ్చర్యంగా అతిశయోక్తిగా చెప్పారు అనుకోవచ్చు. అసలు 3 పిల్లలు ఉంటే రాజకీయాలకు అనర్హులని ఒకప్పుడు మాట్లాడేవారు. అది కాదు. ఈ రోజున 3 పిల్లలు లేకపోతే రాజకీయాలకు అనర్హులు, 2 కంటే తక్కువ ఉంటే రాజకీయాలకు అనర్హులు అనాలా అన్నంత అతిశయోక్తిగా మరి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం జరిగింది. దాని గురించి కూడా ఒకసారి చదువుదాం. కుటుంబ నియంత్రణ వద్దని చెప్పి మరి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై 2 కంటే ఎక్కువ మంది పిల్లల కంటే కాన్పు సమయంలో 25,000 రూపాయలు ఇస్తామని గురువారం నాడు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ప్రతి కుటుంబంలోని కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చర్చిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తెలియజేశారు. అదేవిధంగా మమతకు షాక్, మీ గవర్నర్ను మార్చేశాం, అమిత్ షా ఫోన్, బెంగాల్ గవర్నర్గా మరో కాంట్రవర్సీ కింగ్ అని కూడా ప్రచురించారు. తనను సంప్రదించకుండానే రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వం మార్చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి చెప్పే వరకు తనకు ఈ విషయమే తెలియదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు. ఇలాంటి చర్యలు దేశ సమాఖ్య వ్యవస్థ పునాదులపై జరిగే దాడులు లాంటివన్నారు. సహకార సమాఖ్య వ్యవస్థ సూత్రాలను గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర సర్కార్పై ఉందని మమత తెలియజేశారు.